కృష్ణనాయర్‌ను బాబా ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను మిమ్మల్ని చూడాలనుకున్నాను. నాకు నచ్చినప్పుడల్లా మిమ్మల్ని చూడడానికి మీరే కదా నాకు అనుమతి ఇచ్చారు అన్నాడు. చూసావు కదా ఇక వెళ్ళు అని సౌజ్ఞ చేస్తూ, అయితే మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అన్నాడు కృష్ణ జవాబుగా. లేదు, నీవు చాలా కాలం వరకు నన్ను చూడబోవు. ప్రస్తుతానికి నన్ను చూడడం పూర్తయింది. నేరుగా బొంబాయికి తిరిగి వెళ్ళు అని బాబా సౌఖ్యం చేశారు. కృష్ణ బొంబాయికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా కాలం వరకు అని బాబా అనడంలో అర్థం ఏమిటో అతను తరువాత గ్రహించాడు. ఇది కృష్ణనాయర్ తన ప్రియమైన గురువుతో జరిపిన చివరి భౌతిక సమావేశం. ఇక్కడ వరకు నిన్న చదువుకున్నాం. నెక్స్ట్, వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు గురుప్రసాద్ లో దర్శనం ఇవ్వాలనే తన నిర్ణయాన్ని తన ప్రధాన కార్యకర్తలకు తెలియజేయడానికి బాబా అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఒక సమావేశం నిర్వహించారు. మెహరాజాద్ లో ఉండే పురుష మండలితో పాటు దిగువ వివరించిన కొంతమంది పురుషులను మెహరాజాద్ పిలిపించారు. మెహరాబాద్ నుండి పాద్రి, అహ్మద్ నగర్ నుండి ఆది సీనియర్, ఫెర్రం, డాంకిన్, భగీరథ్, రంగోలి, చగన్, కిల్నాని, ధాకే, రుస్తుం కాకా మరియు మానెక్. పూణే నుండి సదాశివ్ పటేల్, సోదరుడు జాల్, బెహ్రం, మెహర్జీ, బౌసార్, దాది కేరావాలా, పాప్ కలే, రామకృష్ణన్, సోమన్, మధుసూదన్, కాంబ్లే, డోయ్ కోడే మరియు మేర్వాన్ జెస్సవాలా. ఆంధ్ర నుండి కుటుంబ శాస్త్రి మరియు స్వామి సత్యప్రకాష్. నవసారి నుండి డాక్టర్ హోషాం బరూచా. బొంబాయి నుండి సోరాబ్జీ సిగన్ పోరియా మరియు కిషన్ చంద్ గజ్వానీ. ఢిల్లీ నుండి అమర్ సింగ్ సైగల్. హమీర్పూర్ నుండి కేశవ్ నిగమ్ మరియు పుకార్. వీరు హాల్లోకి ప్రవేశించే ముందు ఏరెచ్ ఈ క్రింద సూచనలను చెప్పాడు. మీరెవ్వరూ తనకు నమస్కరించకూడదని బాబా కోరుతున్నారు. ఎవరికి వ్యక్తిగత ఇంటర్వ్యూ ఇవ్వరు. పూలదండలు, బహుమతులు అంగీకరించరు. మీరు హాలు లోపలికి వెళ్ళి కూర్చోవాలి, కానీ రెడ్ కార్పెట్ మీద కాదు. అలాగైతే వారు బాబా నుండి కనీసం 5 అడుగుల దూరంలో ఉంటారు. డాక్టర్ హోషాంగ్ బరూచా లోపలికి వస్తుండగా బాబా అతనిని నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు. బాగా బరువు తగ్గినట్లు, ముఖం చూస్తే పని ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తున్నట్లు అనిపించింది బరూచాకు. మిగిలిన వారు లోనికి రాగానే బాబా వారిని కూర్చోమని సౌజ్ఞ చేసి, నేను బరువు తగ్గిపోతున్నాను, మీరంతా ఆరోగ్యంగా చురుగ్గా కనిపిస్తున్నారు, పుకార్ను చూస్తే ఎప్పుడైనా పేలిపోయే విధంగా ఉన్నాడు అని చమత్కరించారు. వారి యోగ క్షేమాలు కనుగొన్న తరువాత బాబా ఇలా చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు సమయం 8:30 గంటలు అయింది. మనం ఈ సమావేశాన్ని 10:30 అల్లా ముగించాలి. ఏరెచ్ చదివేవన్నీ విని ఆ తరువాత ఆ అంశాల గురించి చర్చించండి. మీరు ఆ అంశాలను వ్రాసుకోవడానికి అనుమతిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ చర్చ ఇంగ్లీషులో ఉంటుంది. ఇక్కడ ఉన్న కేవలం 2 వ్యక్తుల ప్రయోజనం కొరకు మనం దానిని అనువదించడానికి సమయాన్ని వృధా చేసుకోలేం. వారిలో ఒకరు కాంబ్లే, కొంచెం ఇంగ్లీష్ అర్థం చేసుకోగలడు. మరొకరికి సదాశివ్ పటేల్, అంటే ఆయనకి వినికిడి తక్కువ అంట. అందువల్ల ఏరెచ్ ఇంగ్లీష్ లో చెప్పినా లేక మరాఠీలో చెప్పినా అతనికి పెద్ద తేడా ఉండదు. తన ఉద్దేశాన్ని వివరిస్తూ బాబా ఇలా కొనసాగించారు. ముందుగా నేను ఏకాంతవాసంలో గడిపిన 18 నెలల కాలంలో చేసిన పని గురించి వివరిస్తాను. ఏకాంతవాసంలో నా తీవ్రమైన పని కాలం ముగిసినా నేను ఇప్పటికీ నా ప్రేమికులను నన్ను చూడడానికి ఎందుకు అనుమతించడం లేదని నా ప్రేమికులు ప్రతి చోట అనుకుంటున్నారనడంలో సందేహం లేదు. ఈ 18 నెలల కార్య భారపు ఒత్తిడి అతి తీవ్రమైనది.
నేను ప్రతిరోజు ఎన్నో గంటలు గదిలో ఒంటరిగా కూర్చునేవాడిని. ఆ సమయంలో మండలి వారికి పూర్తి నిశ్శబ్దం పాటించమని కఠిన ఆదేశం ఇవ్వబడింది. అంతేగాక రోజులోని ఆ గంటలలో వారిలో ఎవ్వరిని గదిలోకి అనుమతించలేదు. నేను చైతన్యం యొక్క అన్ని భూమికలలోనూ పనిచేస్తున్నాను. ఆ పనిలో నాకు ఏ ఒత్తిడి లేదు. స్థూల భూమికతో లింకును నిలుపుకోవడంలోనే ఒత్తిడి ఉంటుంది. ఆ లింకును నిలుపుకోవడానికి నిరంతరం నా కుడి తొడను పిడికిలతో గట్టిగా పట్టుకుంటూ ఉండేవాణ్ణి. అక్కడున్న ప్రేమిక బృందానికి బాబా తన కుడి తొడను పిడికిలతో పలుమార్లు కొట్టుకుంటూ చూపించేవారు. కొట్టుకున్న ప్రతిసారి ధన్ ధన్ అని శబ్దం వినిపించింది. గంటల తరబడి శ్రమించడం వలన నేను శారీరకంగా బాగా అలసిపోయేవాడిని. మరునాడు పనిని తాజాగా ప్రారంభించేందుకు తగిన శక్తిని పుంజుకోవడానికి రోజులో మిగిలిన సమయం అంతా పట్టేది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. నా ప్రేమికుల కోరికను నేను వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాను. నన్ను దర్శించుకోబోయే వారిలో చాలా మంది నన్ను మొదటిసారి చూసేవారే ఉంటారు. అయినప్పటికీ నేను పడ్డ శారీరక శ్రమ జాడలు పూర్తిగా పోవడానికి మరియు వారందరినీ కలవడానికి సరిపడా శక్తి పుంజుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. అందువల్ల పై కారణాల వల్ల మరియు ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని నేను నా దర్శనం సాధారణ ప్రజలకు కాకుండా కేవలం నా ప్రేమికులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయం నా ప్రేమికులకు కేటాయించవలసిన సమయం. నేను మౌన విరమణ చేసి నా దివ్యత్వాన్ని ప్రకటీకరించి ప్రపంచ జనులు నా దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమవుతుంది. ఈ సమావేశంతో పోల్చి చూస్తే 1962లో జరిగిన పాక్ పశ్చిమ సమ్మేళనం చాలా చిన్నది. ఎందుకంటే నేను ఏకాంతవాసంలో తీవ్రంగా పనిచేస్తున్నప్పుడు ప్రపంచంలోని నా కార్య సాధకులైన ప్రేమికులు తలామునకలై పనిచేసి నా గురించి ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో చాలా ప్రాంతాలలో నా సత్య ప్రేమ సందేశాల వ్యాప్తి గాలికి రాజుకునే అడవి కారుచిచ్చులా విస్తరిస్తూ ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రేమాగ్ని జ్వాల ఇప్పటికే విస్తరించింది. ప్రతిరోజు 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు 500 మందికి తక్కువ కాకుండా దర్శనం ఇస్తాను. కానీ నేను నా ప్రేమికులలో ఎవ్వరిని వ్యక్తిగతంగా కలవను లేదా ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇవ్వను. ఇది సాధ్యం కాని పని. నేను మీతో చేసుకోబోయే ఒడంబడికలలో ఇది నా వంతు. ప్రేమికుల దర్శనానికి పూణే ఎలా చేరుతారు, ఎక్కడ బస చేస్తారు, అదంతా ఎవరికి వారే చూసుకోవాలి. భారతదేశంలో కొద్ది మంది ప్రేమికులు బాబా కోసం చేసిన పనిని బాబా ప్రశంసించారు. అట్టి వారిలో మొదటిగా చెప్పుకోదగిన వాడు అమర్ సింగ్ సైగల్ అన్నారు. అమర్ సింగ్ సైగల్ కు నా దివ్యత్వం ఎడల దృఢమైన విశ్వాసం ఉంది. మెహర్ బాబా అవతారుడు అని అతడు చాలా మందికి చెబుతుంటాడు. అతడు క్యాబినెట్ మంత్రులను, ధనవంతులను, పేదలను, అక్షరాస్యులను, నిరక్షరాస్యులను కలిసి మెహర్ బాబా మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని అందరికీ చెబుతాడు. బొంబాయిలో గజ్వాని మరియు సిగన్ పోరియా కూడా ప్రజలకు ఇవే మాటలు చెబుతారు. పూణేలోని ప్రేమికులు చేసే పని 100% సంతృప్తికరంగా ఉంది. పూర్వం సోమన్ నా ప్రేమలో అంతంత మాత్రంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు అతడు ప్రేమాగ్నిలో తప్పిస్తున్నాడు. పుకార్ మరియు కేశవ్ ఉత్తరప్రదేశ్ లో అపారమైన పని చేశారు. పుకార్ నా నామాన్ని వ్యాప్తి చేస్తూ ఒక పట్టణం నుండి మరొక పట్టణం,
ఒక గ్రామం నుండి మరొక గ్రామం ఎప్పుడు పర్యటిస్తూనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో కుటుంబ శాస్త్రి స్వామి సత్యప్రకాష్, రమణయ్య, మాజేటి రామ్ మనోహర్ రావులతో పాటు ఇంకా అనేక మంది నా పని చేస్తూ ఉన్నారు. కలకత్తా, జబల్పూర్, నాగ్పూర్ మరియు అనేక ఇతర ప్రాంతాలలోని కేంద్రాలు కూడా చాలా పనిచేస్తుంటాయి. అయితే ఈ కేంద్రాల నుండి కార్యకర్తలను ఈ రోజు ఇక్కడ జరిగే సమావేశానికి పిలవలేదు. నేను ఏకాంతవాసంలో గడిపిన ఈ 18 నెలల కాలంలో ప్రజలు నా కార్యకర్తలను ఇలా అడిగేవారు: మీరు అంతగా చెబుతున్న ఆ దైవీ మానవుడేడి? ఆయనను దర్శించుకోవడానికి మిమ్మల్ని ఎప్పుడు అనుమతిస్తాడు? మీరు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించి వేధింపులకు గురై ఉంటారు. పూణేలో దర్శనం ఇవ్వడానికి ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను. అయితే నేను పడ్డ శారీరక శ్రమ నుండి కొంతకాలం పాటు కోలుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే నా శరీరం భారీగా వచ్చే జన సందోహానికి దర్శనం ఇవ్వగలిగే స్థితికి చేరుకుంటుంది. నా మౌన విరమణ మరియు నా అవతార ప్రకటీకరణ తరువాత ఉంటాయి. అహ్మద్ నగర్ లో దర్శనం ఇద్దామనుకున్నా సాధ్యం కాదు. అహ్మద్ నగర్ లో సరైన హోటల్స్ లేదా ధర్మశాలలు లేవు. పూణేలో కూడా అందరి అవసరాలు తీరడం కష్టమే, కానీ మీరంతా కలిసికట్టుగా ప్రయత్నించి దానిని సాధ్యమయ్యేటట్లు చేయండి. నా మౌన విరమణ మరియు అవతార ప్రకటీకరణ జరిగిన తరువాత దర్శన కార్యక్రమాల ఏర్పాట్లు అవసరం ఇక ఉండదు. ఎందుకంటే అప్పుడు అందరూ నన్ను తెలుసుకుంటారు మరియు అనుభూతి చెందుతారు. అప్పుడు నేను ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. గత అవతారములలో భౌతిక శరీరాన్ని త్యజించిన తరువాత మాత్రమే ప్రజలు నన్ను ఆరాధించారు. ఈసారి నేను ఈ భౌతిక శరీరంలో ఉండగానే అవతారునికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తుంది. గతంతో పోలిస్తే ప్రేమికుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ. కాబట్టి వచ్చే దర్శన సమయంలో పూణేలో ఎదురయ్యే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అమెరికా, యూరప్ మరియు ఆస్ట్రేలియాలో ఉన్న తన కార్యకర్తలను బాబా ప్రేమగా గుర్తు చేసుకున్నారు. బహుశా ఈ సమావేశ నివేదికను చదివినప్పుడు వారు బాబా పని తూర్పు దేశాలలో మాత్రమే జరిగిందని తెలుసుకొని నిరాశ చెందుతారేమో అనుకుంటూ వారిని కూడా బాబా గుర్తు చేసుకొని ఉండవచ్చు. హాస్యం జోడిస్తూ ఇలా వ్యాఖ్యానించారు: పాశ్చాత్య దేశాలలో బాబా పని కారు చిచ్చులా వ్యాపిస్తోంది. విద్యార్థులు మరియు ఇతరులు బాబాను తాము ఎదురు చూస్తున్న రక్షకునిగా, అంటే ఎక్స్పెక్టెడ్ వన్, రక్షకునిగా గుర్తిస్తున్నట్లు దాదాపు ప్రతిరోజు నివేదికలు వస్తున్నాయి. ఈ రోజుల్లో అన్ని కాలేజీల్లో అల్లర్లు సర్వసాధారణం. అలాగే విద్యార్థులలో నా పేరు ప్రేమ విప్లవాన్ని రేకెత్తిస్తున్నది. నా ప్రేమ సందేశాన్ని అందించేందుకు కార్యకర్తలు తలుపు తట్టక ముందే ప్రేమకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాలలోని కార్యకర్తలు నా గురించి మాట్లాడడానికి రేడియో, టెలివిజన్ వాడుతున్నారు మరియు ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 1969 మార్చి, ఏప్రిల్ నెలలలో ఇవ్వబోయే దర్శనం గురించి వివరిస్తూ బాబా ఇలా చెప్పారు: నేను దర్శన కార్యక్రమం ప్రారంభించిన తరువాత నాకు 2 నెలల సమయం పట్టినా ప్రతిరోజు ఉదయం 2 గంటలకు పాశ్చాత్యులకు, మధ్యాహ్నం 2 గంటలు తూర్పు దేశస్థులకు దర్శనం ఇచ్చే బాధ్యత నాపై ఉంటుంది. దర్శన ఏర్పాట్లకు సంబంధించి కార్యకర్తలైన మీకే పూర్తిగా విడిచిపెడుతున్నాను. అయితే దర్శనానికి వచ్చే వారికి సంబంధించి వివిధ కేంద్రాల మధ్య పరస్పర సమన్వయం ఉండాలి.
నన్ను అమెరికా రమ్మని పాశ్చాత్యులు ఆహ్వానించారు, కానీ నేను వారి ఆహ్వానాన్ని తిరస్కరించాను. కాలేజీ క్యాంపస్లలో అంటే కాలిఫోర్నియాలో విద్యార్థులు మెహర్ బాబా లీగ్ ప్రారంభించారు. వారు కూడా మెహర్ బాబా భగవంతుడు అని జనులకు చెబుతున్నారు. కాబట్టి జరగబోయే దర్శన కార్యక్రమానికి పాశ్చాత్య దేశాల నుండి ప్రేమికులు పెద్ద సంఖ్యలోనే రావచ్చును. గదిలో ఒక ప్రక్కగా కుర్చీలో కూర్చొని ఉన్న కేశవ్ నిగం వైపు అకస్మాత్తుగా తిరిగి బాబా ఇలా చెప్పారు. కేశవ్ నా కోసం చాలా పని చేశాడు. ఇప్పుడు కుడివైపు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. బాబా అతనికి హామీ ఇస్తూ, వైద్యం నీకు ఉపశమనం కలిగించలేకపోయింది, కానీ నేను నిన్ను ఏదో ఒక రోజు ఆ వ్యాధి నుండి విముక్తిని చేస్తాను అన్నాడు. బాబా తన దర్శన ప్రణాళికను ఖరారు చేశారు. 1962 మరియు 1965 సమావేశాలలో పెద్ద పెద్ద టెంట్లు నిర్మించబడ్డాయి. ఆ రోజుల్లోనే పూణే సెంటర్ ఇతర సెంటర్ల నుండి ఆర్థిక సహాయం కోరవలసి వచ్చింది. అయితే ఏప్రిల్లో జరగబోయే దర్శన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పందిళ్ల కింద ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇక ప్రతిదీ మీకు మీరే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. డాక్టర్ భరూచాతో బాబా ఇలా అన్నారు. నా భౌతిక శరీరంతో లింకును ఉంచుకోవడం నాకు చాలా కష్టంతో కూడిన పని. కొన్నిసార్లు కండరాల సంకోచంతో అంటే క్రాంప్స్ బాధపడే నా కాళ్లకు ఆ ఒత్తిడి మంచిది కాదని గోహెర్ నాకు చెప్పింది. దాని నుండి నేను మెల్లమెల్లగా కోరుకుంటున్నాను, కానీ నేను భగవంతుడను అని మర్చిపోవద్దు. రేడియో మరియు టెలివిజన్లలో ప్రసంగాలు ఇవ్వడంలో చాలా బిజీగా ఉంటున్న ఆస్ట్రేలియాకు చెందిన బిల్ లీపేస్ గురించి బాబా ప్రస్తావించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే దర్శన సమయం విపరీతమైన రద్దీగా ఉంటుంది. నేను 1-2 నెలల పాటు దర్శనం ఇవ్వవలసి ఉంటుంది. బాబా ఇంకా ఇలా చెప్పారు. ఈ రోజు నేను ఎవరిని ఆలింగనం చేసుకోను, ఎందుకంటే ఇక్కడ ఉన్న వారంతా ఈ ముఖ్యమైన సమావేశానికి వచ్చారు, అంతేగాని నా దర్శనం కోసం కాదు. ఈ రోజు మెహర్జీ పుట్టినరోజు అయినప్పటికీ నేను అతనిని కూడా ఆలింగనం చేసుకోను. గత 18 నెలల సమయంలో నన్ను చూడడానికి ఎవ్వరినీ పిలవలేదు. ఆఖరికి గురుప్రసాద్ లో ఉండగా కూడా నేను ఎవ్వరినీ పిలవలేదు. నన్ను చూసినందుకు మీరు సంతోషంగా ఉన్నారా అని బాబా అకస్మాత్తుగా అడిగారు. వారు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు ఉత్సాహంగా. బాబా ఇలా అడిగారు, డాక్టర్ ఎలెన్ కోహెన్ గురించి మీరు విన్నారా? ఎలెన్ ఒక సాటిలేని కార్యకర్త. అతడు కాలిఫోర్నియాలోని జాన్ ఎఫ్ కెనడీ విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అతడు నన్ను కలవకపోయినప్పటికీ నా గురించి ప్రసంగించడానికి అతడు ఇంగ్లాండ్ కూడా వెళ్ళాడు. 1968 జూలై 28వ తేదీన ఆది సీనియర్ బర్క్లే లోని ఎలెన్ కోహెన్ ను ఈ క్రింది లేఖ వ్రాసాడు. ప్రియమైన ఎలెన్, జూలై 7వ తేదీన నీవు వివరంగా వ్రాసిన లేఖ అందింది. బాబా ఏకాంతవాసం విరమించిన తరువాత ప్రేమికులను దూరంగా ఉంచడం అనే దశలో కూడా బాబాకు నీ ఉత్తరం చదివి వినిపించాను. బాబా నీ మొత్తం నివేదికను విని చాలా సంతోషించారు. ఎలెన్ తన పట్ల ప్రేమతో ఎంతో సన్నిహితుడయ్యాడని, ప్రీతిపాత్రుడయ్యాడని తెలియజేస్తూ నీకు ప్రేమను అందజేస్తున్నారు. ఎలెన్, నీవు అంత దూరంలో ఉన్న బాబా కొరకు ఎంతో ఫలవంతంగా నిరంతరం పనిచేస్తూ ప్రీతిపాత్రుడవయ్యావు. బాబాను గురించి నీవు ఇతరులతో చెప్పే విధానం చూస్తుంటే వినేవారు నీవు బాబాతో ఎంతో కాలంగా సంబంధం కలిగి ఉన్నావని అంచనా వేస్తారు. నేను సమర్థంగా వ్యక్తం చేయలేని కారణంగా నా మదిలో కొన్ని విషయాలు అదృశ్యమవుతుంటాయి అని నేను అనుకుంటున్నాను.
నీవు విషయాలన్నీ వ్యక్తం చేసే తీరు మాత్రం సరళంగా, స్పష్టంగా, తేటతెల్లంగా మరియు ఖచ్చితంగా ఉండి అసలు విషయం కనుమరుగవ్వకుండా ఎదుటవానికి చేరుకుంటుంది. నీలోని ప్రతిభ పరిశీలన బాబాతో ఎంతో కాలంగా సన్నిహితులుగా ఉన్న కొంతమంది మండలి వారిలో లేని భావ వ్యక్తీకరణను సాధించి వారిని మించిపోయావు. ఆధ్యాత్మిక భావనలను అలవర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. నీవు చేస్తున్న పని చిన్నదైనా పెద్దదైనా దానిలో వైఫల్యం లేనే లేదు. ఎందుకంటే నీ హృదయాన్ని ప్రియతమ బాబాకు, నీ మనస్సును ఆయన నామవ్యాప్తికి అంకితం చేశావు. ఇంతవరకు చేస్తూ ఉన్నట్లే ఇకపై కూడా కొనసాగించు. దేనికి వేరవ్వకుండా, ఉదాసీనతకు తావివ్వకుండా, ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగు. అందరినీ సంరక్షించే ప్రియతమ మెహరుని వైభవం వర్ధిల్లుతుంది. పిఎస్ నీ ప్రశ్నలకు సమాధానాలు టైపు చేసిన కాగితాలను ఈ లేఖతో పాటు పంపుతున్నాను. బాబాకు మనం ఎలాంటి ప్రశ్నలు అడగడం ఇష్టం లేదు మరియు ఆయన నుండి సమాధానాల కోసం ఒత్తిడి చేయడం తగని పని. కాబట్టి ప్రస్తుతానికి ఈ సమాధానం నా నుండి. లైఫ్ సర్క్యులర్ నంబర్ 70 యొక్క డ్రాఫ్ట్ కాపీని చదవమని బాబా ఏరిచ్ ను ఆదేశించారు. ఆ సర్క్యులర్ తర్వాత నవంబర్ నెలలో విడుదల చేశారు. తూర్పు పశ్చిమ దేశాలలోని అవతార్ మెహర్ బాబా ప్రేమికులందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకలా దర్శనం ఇస్తాను అని చెప్పిన విషయమై బాబా నుండి కబురు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవతార్ మెహర్ బాబా ప్రేమికులకు దర్శనం ఇస్తానని, అయితే ఈ లైఫ్ సర్క్యులర్ లో నిబంధనలకు లోబడి ఇస్తానని ఇప్పుడు ప్రకటించారు. దర్శనం కొరకు షరతులు సర్క్యులర్ లో ఇవ్వబడ్డాయి. బాబా ఈసారి ఇవ్వబోతున్న దర్శనం కేవలం తన ప్రేమికుల కోసం, పాత మరియు కొత్త, తూర్పు మరియు పాశ్చాత్య ప్రేమికుల కోసం మాత్రమే ఉంటుందని, ఇది సామాన్య ప్రజలకు ఇచ్చే దర్శనం కాదని పదే పదే చెప్పారు. నేను మౌన విరమణ చేసినప్పుడు జనమంతా నా వద్దకు వస్తారు. కాబట్టి నాతో మీరు ఎక్కువ సమయం గడపలేరు. ఈ సూచనకు కట్టుబడి ఉండకపోతే నష్టపోయేది మీరే. ఉదయం పాశ్చాత్యులను, మధ్యాహ్నం తూర్పు దేశస్థులను విడివిడిగా కలుస్తానని బాబా మరొకసారి చెప్పారు. యూరప్, అమెరికా మరియు ఆస్ట్రేలియా నుండి వచ్చేవారు పూణేలోని వారం రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ వారం రోజులలో ప్రేమికులను 4 సార్లు మాత్రమే బాబా కలుస్తారు. పాకిస్తాన్, ఇరాన్ మరియు ఆఫ్రికా నుంచి వచ్చే ప్రేమికులు 4 రోజులకు మించి పూణేలో ఉండకూడదు. అక్కడి నుంచి వచ్చిన వారిని బాబా 2 సార్లు మాత్రమే కలుస్తారు. ఇండియా నుండి వచ్చే ప్రేమికులు 3 రోజులకు మించి పూణేలో ఉండకూడదు. బాబా వారిని ఒక్కసారి మాత్రమే కలుస్తారు. పూణేలో నివసించే వారు కూడా దర్శన రోజుల్లో ఒక్కసారి మాత్రమే బాబాను కలుస్తారు. దర్శనం గురుప్రసాద్ భవనం మెయిన్ హాల్లో ఇవ్వబడుతుంది. ఆ హాల్కి ఎక్కువ మంది ఒకేసారి రావడానికి వీలు కాదు. కనుక తూర్పు పశ్చిమ దేశాల ప్రేమికులను గ్రూపులుగా విభజించి ప్రతి ఒక్క గ్రూపుకు దర్శన తేదీని నిర్ణయిస్తారు. దీనికి సంబంధించి చాలా విషయాలు చర్చించిన తర్వాత కొన్ని ప్రాంతాల వారికి దర్శనం రోజును పెంచారు. బాబా తాను ముందుగా చెప్పిన విషయంలో ఎటువంటి మార్పు లేదన్నారు. నిర్ణయించిన రోజున దర్శనం చేసుకొని వారికి మరలా దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. వారు రాలేకపోవడానికి కారణం ఏదైనా కావచ్చును. సర్క్యులర్ ఇలా ముగిసింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. 7436 3వ పేరా నుంచి 4వ పేరా నుంచి చదవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. జై బాబా అమ్మ, చక్కగా చదివి వినిపించావు. నీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. ఇప్పుడు పార్వతి గారు ఒక జై బాబా.
जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की